ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయన్నమాట. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉంది అని అంటే 2వ ఇంట్లో అంటే సింహంలో కేతు ఉన్నాడు, రాహువు బుధుడు కుజుడునేమో కుంభంలో ఉన్నారు, మీనంలోనేమో శని రవి ఉన్నారు, మేషంలో శుక్రుడు ఉన్నాడు, మిథునంలో అంటే వ్యయంలో గురువు ఉన్నారు. వ్యయంలో గురువు అంటే ఖర్చులు బాగా జరుగుతాయి. ఇంకా ఈ 2వ ఇంట్లో కేతు అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పచ్చు. ఇంకా ఈ గ్రహాలు ఈ నెలలో సంచారం ఎట్లా మారుతాయి అని అంటే 15వ తారీఖున మీనంలో ఉన్న రవి మేషంలోనికి వెళ్తారు. అట్లాగే 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తారు. 3 ఏప్రిల్న కుంభంలో ఉన్నటువంటి కుజుడు మీనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి వస్తారు. ఈ రాశి వారికి అన్ని రంగాలుగా కూడా చాలా బాగుంది, అనుకూలం అనే చెప్పచ్చు. అయితే వ్యయంలో గురువు, అష్టమంలో రాహు మూలంగా మీ కెరీర్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే రాహు మూలంగా మీ కెరీర్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందువల్ల మీ కెరీర్ గురించి ఉద్యోగాలు చేసేవారు మీ బాసులతో జాగ్రత్తగా ఉండడము, బాస్కి సమాధానాలు చెప్పడము అట్లాంటివి చేయకుండా, బాస్ని విమర్శించకుండా జాగ్రత్తగా మీ ఆఫీస్లో మీరు ఈ నెల నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. కొత్త కొత్త కార్యక్రమాలు మీరు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త కొత్త కార్యక్రమాలన్నీ చేస్తారనమాట. ఇంకా వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో అన్ని వృత్తుల వారికి, అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఆదాయం బాగుంటుంది. ఈ వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ నెలలో. అందువల్ల మీరు కొత్తగా జాగ్రత్తగా వ్యాపారం మీ వృత్తులు చేశారంటే కనుక మీకు మంచి అభివృద్ధి, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు. ఇంకా మంచి ధైర్యంగా ఉంటారు, పరాక్రమంగా ఉంటారు. ఎవరి దగ్గర మీరు నేను దేంట్లోనూ తీసిపోను అనేటటువంటి విధంగా మీరు ఈ మాసం నడుచుకుంటారు. మీకు బంధుమిత్రులందరిది సహకారం ఉంటుంది. మీ చుట్టాల్లో మీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంది. సంతానం వల్ల ఇబ్బందులు లేవు. సంతానం మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరే వస్తుంది అన్నమాట. ఇక భార్యాభర్తల బంధం కూడా బాగుంటుంది. ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటూ అన్యోన్యంగా ఈ నెలలో ఉంటారు. ఎవరికైతే పెళ్లి కాలేదో, ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వివాహ యోగం ఈ మాసంలో బాగా ఉంది. ఈ రాశిలో వాళ్ళు ఎవరికైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో అవి మీరు బాగా పెంచండి. బాగా కష్టపడి సంబంధాలు చూసుకోండి. పెళ్ళిళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఈ మాసంలో మీకు చాలా ఉంది. భాగస్వామ్యం అంటే మీ బిజినెస్లో పార్ట్నర్తో అయినా, హౌస్ పార్ట్నర్ అయినా కూడా మీకు మంచి అవగాహన వాళ్ళతో ఉంటుంది. ఈ మాసంలో పెద్దగా చెప్పుకోవాల్సిన పండుగ ఏంటంటే
ఏప్రిల్ 17 తారీఖు అమావాస్య అండి. 18వ తారీఖున నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా వచ్చే పండుగ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే కుంభంలో రాహు బుధుడు కుజుడు ఉన్నారు. మూడో ఇంట్లో శని రవి ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5 6 ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి రెండో ఇంట్లో రాహు బుధుడు కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే రెండో ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీన రాశిలోనికి వస్తారు. మూడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం. ఇంకా వాహనాలు అంటే ఒక పాత వెహికల్ ఉంటే దాన్ని అమ్మేసి కొత్తది కొనాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం మంచిగా ఉంది. అందువల్ల మీరు ఏదైనా కొత్త వెహికల్ కొనాలి, పాతది అమ్మేసి అని అనుకుంటే కనుక ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నదన్నమాట. అట్లాగే ఉద్యోగస్తులకు చెప్పాను కదా, కానీ ప్రమోషన్తో కూడినటువంటి మార్పులు ఉంటాయి. అంటే మీ ప్రమోషన్తో మిమ్మల్ని డిప్యుటేషన్ మీద పంపించడము, ప్రమోషన్ తోటి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటివంటి బదిలీలు ఉంటే మీరు ఆనందంగా వెళ్ళొచ్చు. మంచి జరుగుతుంది మీకు దానివల్ల. ఇంకా బంధుమిత్రులను కలవడము, వాళ్ళతో చాలా ఆనందంగా ఆరోగ్యంగా గడపడము, వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా శుభమూలక ధన వ్యయం అంటే అది మీరు శుభకార్యాలు చేయడం మూలంగా మీకు ధనం ఖర్చు అవుతుంది. కానీ ఆ ధనం ఖర్చు అవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందువల్ల అంటే శుభకార్యాలంటే ఏ దేవాలయానికి విరాళం ఇచ్చారనుకోండి, అది చాలా మంచే తప్ప విరాళాలు ఇవ్వడము, లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడము, ఇవన్నీ కూడా మంచి ఖర్చు. ఈ ఖర్చు వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల మీకు మానసికంగా కూడా చాలా తృప్తి అనేటటువంటిది దొరుకుతుంది. అందువల్ల ఇలాంటి వ్యయం అయినా కూడా అది శుభ వ్యయమే అవుతుంది కనుక ఇలాంటి వ్యయం చేయడానికి సంకోచించకుండా మీరు చేతనైనంత వరకు మీరు నలుగురికి సహాయం చేయండి. ఇక ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య అయింది. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో తృతీయ 3వ రోజుని అక్షయ తృతీయ పండుగ ఉంటుంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరిస్తారు. అది చాలా మంచిది. అందరూ కూడా ఆ రోజు ఈ రాశి వారే కాదు, అన్ని రాశుల వారు కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు.